సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్గా విస్తరింపజేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అలాగే హీరోలకు స్టార్ స్టేటస్ని తెచ్చిపెట్టడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. మరి ఆయన లాంటి దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. ఇక ఆయన సాధించిన విజయాలు అంతా ఇంత కాదు. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద చాలా ఫోకస్ చేసి మరి చాలా సంవత్సరాల పాటు గింపింగ్ స్క్రీన్ ప్లేతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ముహూర్తం జరుపుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఇంటి నుంచి కారులో అల్యూమినియం ఫ్యాక్టరీకి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడే పూజా కార్యక్రమం నిర్వహించి ఒక చిన్న షాట్ని కూడా తెరకెక్కించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మహాశివరాత్రి తర్వాత నుంచి ఉండబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ గ్రాండ్ ఈవెంట్ లాంచ్కి ఎవరెవరు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో సినిమా చేయడం అనేది యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందరూ గర్వపడాల్సిన విషయం అనేది చెప్పాలి. పాన్ వరల్డ్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ని సాధిస్తే మన సినిమాలు అక్కడ భారీ విజయాన్ని సాధించడానికి అవకాశం అయితే లభిస్తుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ని సాధించబోతుంది అనేది విషయం మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు చేసే ప్రతి టెక్నీషియన్ గురించి రాజమౌళి తెలియజేయడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.